స్వార్థంగా మనం వచ్చిపోతే మనకు ఉపయోగమే లేదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకంతో రావాలి. ఆయన నాకు సమస్తము దయచేస్తాడని, ఆయన నన్ను స్వస్థపరుస్తాడని, ఆయన నన్ను అభివృద్ధిపరిచే దేవుడని, ఆయన నిన్ను హెచ్చించే దేవుడని, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడని, ఆయన నిన్ను పోషించే దేవుడని నమ్మకంతో రావాలి. ఈ నమ్మకం అనేది నీ జీవితంలో అద్భుతాన్ని సృష్టిస్తుంది. నమ్మకము ఎప్పుడు కలుగుద్ది అంటే, మనము దేవునితో నడుస్తున్నప్పుడు, ఆయన్ని గురించి నేర్చుకుంటున్నప్పుడు, ఆయన్ని గురించి వాక్యంలో చదువుతున్నప్పుడు మనలో నమ్మిక కలుగుతుంది. ఈ నమ్మకం అనేది మన జీవితంలో చాలా కార్యాలు చేస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలా మంది నమ్మకంతో వచ్చారు, ఆశతో వచ్చారు. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా అద్భుతము పొందుకోకుండా వెళ్ళలేదు. ఆయన వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచాడంట, ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదంట. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, ప్రజలలోన ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును ఏం చేశాడంట? ఆయన స్వస్థపరిచాడంట. ఆయన స్వస్థపరచని రోగం ఏది కూడా లేదు. మరి చాలా మంది మందిరానికి వెళ్తున్నారు కదా, ఎందుకు వాళ్ళకి స్వస్థత కలగట్లేదంటే నమ్మిక ఉంచకపోవటం వల్ల. ఈ రోగం పోద్ది అని నమ్మిక ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆశగల హృదయంతో దేవుని దగ్గరికి వస్తే ఆయన సన్నిధిలో సమస్తం పొందుకుంటాం. యేసుక్రీస్తు వారు కూడా సువార్త చెప్తున్నప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏంటో తెలుసా? నా సువార్తని నమ్ముడి. బిలీవ్ ఇన్ మై గాస్పెల్. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట, కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, సువార్త నమ్ముడి అని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సువార్త నమ్ముడి అని చెప్పుచు ఏం చేస్తాడంట? దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడంట. ఈ సువార్తని నమ్మకపోతే నువ్వు సువార్తని పొందుకోలేవు. నీ జీవితంలో ఎన్నైతే బ్యాడ్ న్యూస్ ఉన్నాయో, ఈ సువార్త అన్నిటినీ గుడ్ న్యూస్గా మార్చగలదు. హల్లెలూయా. యేసుక్రీస్తు బోధించిన సువార్త మంచి వార్త, సువార్త అది గుడ్ న్యూస్. యేసుక్రీస్తు అన్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తని నమ్ముడి. నేను చాలా మందిని ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మా యేసు ప్రభు నమ్ముకోవచ్చు కదా అంటే వాళ్ళు చెప్పే జవాబు ఏంటో తెలుసా? ఈ కార్యం చేస్తే నమ్ముతాంలే. యేసుక్రీస్తు యొక్క సువార్తని నమ్మినప్పుడు కార్యం జరుగుద్ది. ఒకవేళ ఈ కార్యం చేస్తే నమ్ముతాననేది వాక్యానుసారం కాదు. దేవుడిని నమ్మితే కార్యం జరుగుతుంది. అందుకని దేవుడి కార్యాలు ముందు చేసి తర్వాత నమ్మని చెప్పడం. ఈరోజు చాలా మంది చూస్తున్నాం కదా, ఈయన దైవజనుడు అయితే మా దగ్గర కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, స్వస్థపరచండి. నువ్వు చెప్తే స్వస్థపరచాడు దేవుడు, నమ్మితే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. యేసయ్య స్వస్థపరచని రోగం ఏదైనా ఉందా లేదా? మరి నమ్ము. బైబిల్ చెప్తుంది, నమ్ముట ఎవరి వల్ల అయితే? నీ వల్ల అయితే. హల్లెలూయా. అందుకంటే ఇక్కడ సువార్తని నమ్ముడి, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడంట ఆయన. Believe this good news, believe this gospel. If you believe this gospel, you will receive a miracle.
ఎప్పుడైతే ఈ స్వార్థను నమ్ముతావో అప్పుడు అద్భుతము పొందుకుంటావు. హల్లెలూయా. నమ్మితే పొందుకుంటావు అని చెప్పండి గట్టిగా. అందరూ నమ్మితే పొందుకుంటావు. అది ఏ రోగమైనా, జ్వరమైనా, క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నా మన యేసయ్య స్వస్థపరచలేని రోగం ఏదీ లేదు. ఆయనకు అన్నీ సాధ్యమే అని చెప్పండి. ఎందుకంటే రోగం అనేది దెయ్యం కాబట్టి. బైబిల్ చెప్తా ఉంది, ఆత్మతో దెయ్యములను ఏం చేయాలంట? వెళ్ళకొట్టిన ఎడల దేవుని రాజ్యం ఎక్కడికి వస్తుందంట? మీ దగ్గరికి వస్తుందంట. హల్లెలూయా. అంటే దెయ్యాలు వెళ్ళగొట్టకపోతే దేవుని రాజ్యం ఉందా లేదా? ఇంకా రాలే. దేవుని ఆత్మతో దెయ్యాలు వెళ్ళగొట్టాలంట. ఏ ఆత్మతో చెప్పండి? ఏ ఆత్మతో? దేవుని ఆత్మతో ఏమి వెళ్ళగొట్టాలా? దెయ్యాలు. అప్పుడేమవుతుందంట? దేవుని రాజ్యము నిశ్చయముగా మీ ఎద్దకు వస్తుందంట. దేవుని రాజ్యమును అనుభవించాలి అంటే ముందు దెయ్యాలు వెళ్ళగొట్టాలి యేసు నామములో. రోగము ప్రతిదీ కూడా దెయ్యమే, పవిత్రాత్మ. అందుకే అన్నాడు, దెయ్యములను వెళ్ళగొడితే ఆయన రాజ్యం ఏమవుతుందంట? నిశ్చయముగా వస్తుందంట. ఇప్పుడు చెప్పండి, సంఘంలో దెయ్యాలు ఉండాలా ఉండకూడదా? రోగాలు ఉండాలా ఉండకూడదా? చెప్పండి బాబాయ్. ఉండకూడదా? అంతపడి నీలో రోగాలు ఉండకూడదని చెప్పండి. ఈరోజు నమ్ము అని చెప్పండి. దేవుని సన్నిధిలో అంత శక్తి ఉంది. అందుకే యేసుక్రీస్తు వారిని నమ్మాలంట. నమ్మితే రక్షించబడతాం, నమ్మకపోతే రక్షణ లేదు. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నీ హృదయమందు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. అందుకే చూడండి, నోటితో యేసు ప్రభువును ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల అప్పుడు ఏమవుతావు అంట? నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. నమ్మకం అనేది నీ హృదయంతో ఉంది, ఒప్పుకునేది నీ నోటితో ఒప్పుకోవాలా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో ఏమి విశ్వసించాలా? ఆయన మృతుల్లో నుండి ఆయన లేచరని నీ హృదయమందు నమ్మిన ఎడల అప్పుడు రక్షించబడతావు. హల్లెలూయా. ఏంటి హృదయానికి నోటుకున్న సంబంధం ఏంటి? చాలా ఉంది. నీ హృదయముతో యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్మితే అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆమె నమ్మకపోతే అద్భుతం జరగదు. ఈ రోగం తీసివేశాడు, సిలువలో నా కోసం రోగాలు భరించాడు అని హృదయమందు నమ్మితే, అప్పుడు పలికితే అప్పుడు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. సో హృదయంలో నమ్మినప్పుడే, నోటితో పలికినప్పుడే అద్భుతం జరుగుతుంది. హృదయంతో నమ్మకుండా నోటితో పలికితే అద్భుతం జరుగుతుందా? ఫస్ట్ యు హావ్ టు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ జీసస్ హాస్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. నీ హృదయమందు విశ్వసించాలి. ఎందుకు ఇక్కడ నీ హృదయమందు దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని విశ్వసించాలి అంటే, మృతుల్లో నుంచి ఎందుకు లేపాడు, ఎందుకు లేచాడు? నీ ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని భరించి పునరుత్థాన శక్తితో లేపబడ్డాడు కాబట్టి మృతుల్లోంచి లేపాడు. అంటే నీ ప్రతి వ్యాధిని ఆయన పాతిపెట్టి నిన్ను లేపాడు పైకి. టు ఎలివేట్ యూ. జీసస్ వాజ్ డెడ్ టు ఎలివేట్. నీ జీవితాన్ని లేపటానికి, పునరుత్థాన శక్తిని నీకిచ్చి ఆయన లేపటానికి ఏమయ్యాడు? ఆయన నీ హృదయం అందు విశ్వసించాలంట. నా కోసము యేసయ్య లేచాడు కదా, నా వ్యాధిని భరించాడు కదా, నా రోగాన్ని భరించాడు కదా, నా బాధను భరించాడు కదా, నేను ఈ వ్యాధిలో ఉండటానికి వీలేదు, ఆయన నా కోసం లేచాడు అని హృదయమందు విశ్వసిస్తే అప్పుడు రక్షించబడదు. రక్షణ అంటే పాప క్షమాపణ ఒకటే కాదు. రక్షణ అంటే విడుదల, రక్షణ అంటే స్వస్థత, రక్షణ అంటే ఆరోగ్యము, రక్షణ అంటే పునరుత్థాన శక్తి అనుభవించటము. మనకి బోధకులు చెప్పింది రక్షణ అంటే ఏంటి? పశ్చాత్తాపం, పాప క్షమాపణ. సాల్వేషన్ అనేది ఒక ప్యాకేజ్ లాంటిది, రక్షణ అనేది ఒక ప్యాకేజ్.
రక్షణ అంటే పాపక్షమాపణ, రక్షణ అంటే స్వస్థత, రక్షణ అంటే విడుదల, రక్షణ అంటే ప్రతి దాంట్లో నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారు నీకోసం వచ్చి నీకోసం చనిపోయి పునరుత్థానుడై ఆయనతో పాటు నిన్ను కూడా పైకి లేపాడు. నువ్వు ఆయనతో కూడా లేపబడిన వాడవే. ఆమేన్. అందుబట్టి నేను కూడా ఆయనతో పాటు లేపబడ్డాను. హల్లెలూయా. నువ్వు కూడా పాతిపెట్టబడ్డావు, నువ్వు కూడా రక్షించబడ్డావు. ఈ రక్షణ అనుభవించాల్సిన నీవు ఆ బంధకాల్లో, ఆ సమస్యల్లో, ఆ రోగములో ఉండటానికి వీలు లేదు లేదు లేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ నోటితో యేసు ప్రభువును ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు నమ్మిన ఎడలా, విశ్వసించిన ఎడలా అప్పుడు రక్షించబడ. అంతపడి హృదయమందు నమ్ము అని చెప్పండి. చెప్పండి, నా శరీరంలో ఏ బలహీనత, ఏ రోగము, ఏ వ్యాధి, చెప్పండి, ఏ అప్పులు ఉండటానికి నా యేసయ్య నా కోసం చనిపోలే, అవన్నీ కూడా సిలువలో తీసేశాడు అని నమ్మితే ఆయన మహిమ చూస్తావు. యేసు నామములో బిలీవ్, నమ్మకము. ఇలా వస్తారు చాలామంది చర్చికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధిస్తారు, వాక్యం వింటారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ నమ్మరు. అందుకే ఆ రోగం అట్టే ఉంటుంది, అందుకే ఆ బాధ అట్టే ఉంటుంది, అందుకే ఆ సమస్య అక్కడే ఉంటుంది. ఈరోజు మందిరంకి వెళ్తున్నా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, ఈరోజు ఆ వాక్యాన్ని నేను వినబోతున్నా. నేను ఇంటికి వెళ్ళే లోపల ఈ నొప్పి ఉండకూడదు, నేను ఇంటికి వెళ్ళే లోపల ఈ రోగం ఉండకూడదు, నేను ఇంటికి వెళ్ళే లోపల ఈ దరిద్రం ఉండకూడదు, నేను ఇంటికి వెళ్ళే లోపల సూపర్ న్యాచురల్గా నాకు డబ్బులు రావాలా. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశపడి ఆయన సన్నిధికి వస్తావో నీ జీవితంలో నమ్మితే అద్భుతము జరుగుతుంది. అందువల్ల ప్రతి అద్భుతము నమ్మికలో నుంచి వచ్చింది. హల్లెలూయా. ఇంకా చూడండి ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ వాక్యంలో చాలా అర్థం ఉంది. వరకు చదివేస్తూ ఉంటాం మనం. నువ్వు దేన్నైనా నమ్ము, నీ దేవుడు చేస్తాడని. ఏది జరగట్లేదో, ఏది నీ జీవితంలో కనబడట్లేదో ఆయన్ని నమ్మితే, నువ్వు నమ్ముట నీ వలనైతే, నీ చేత అయితే ఆయన సమస్తము చేసే దేవుడు. అందుబట్టి నమ్ముట నీ చేతనైతే. మాట్లాడబాక వ్యతిరేకంగా, అద్భుతాలు లేవని మాట్లాడబాక, ఆశ్చర్యకార్యాలు లేవని మాట్లాడబాక. ఈరోజు చాలామంది సాతాను కూడా దైవజనులకు పెట్టేస్తున్నాడు, తెలుసా మీకు? అది అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, పేర్లు చెప్పేది అబద్ధాలు. మేము కూడా మా సంఘంలో చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వాళ్ళందరూ మీ దగ్గరికి పంపిస్తాం, వాళ్ళు స్వస్థపరచండి. అరే నమ్మితే అద్భుతాలు పొందుకుంటావు. హల్లెలూయా. ఆయన దగ్గరికి నువ్వు పంపించాల్సిన అవసరం లే. నీ సంఘములో నువ్వు నమ్మితే, నువ్వు బోధిస్తే ఆ సంఘము బాగుపడుద్ది, స్వస్థపరచబడుద్ది. నమ్మిన ఎడల ఆయన అద్భుతాలు చూస్తావు. నా దేవుడు మారని దేవుడు, మన దేవుడు మారని దేవుడు ఆయన. హల్లెలూయా. పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు ఆయన దగ్గరికి, చూపిస్తా మీకు నెక్స్ట్. వచ్చేవని తెలుసా? అయ్యా మా కోసం సూచక్రియ చేయి ప్రభువా, నువ్వు అద్భుతాలు చేస్తావు కదా. ఆయన అంటాడు, చెడ్డ తరము వారులారా అంటాడు. ఏమంటాడు? నువ్వు నన్ను పరీక్షించేదేంటి? నమ్మితే. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అంతపడి నమ్మకంలో ఉంది అని చెప్పండి. నమ్మితే అద్భుతం జరుగుద్దా? అద్భుతం చేసి నమ్మకం నమ్మిస్తాడా? చెప్పండి బాబు. నమ్మితే అద్భుతం జరుగుతుంది. అద్భుతం చేస్తే మేము నమ్ముతామండి, మా కాళ్ళు వస్తే మేము నమ్ముతాం, మా కళ్ళు వస్తే మేము నమ్ముతాం. ముందు యేసయ్యని నమ్మిరా, అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇద్దరు గుడ్డివారు, 2 కళ్ళు కనబడవు ఇద్దరికి. వీళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి ఏ హృదయంతో వచ్చారు? ఈరోజు నా చూపు పొందుకోవాలి అనే ఆశతో యేసయ్య దగ్గరికి వచ్చారు. జాగ్రత్తగానండి. ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. వీరు మౌనంగా కూర్చోలే, వీరు మౌనంగా కూర్చొని ఆయన బోధ వినేసి
కామ్గా వెళ్ళట్లా వీళ్ళు. ఈ ఇద్దరు గుడ్డివారు యేసయ్యతో సంభాషించడానికి, యేసయ్య ఎదుట వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఎందు నిమిత్తము నీ దగ్గరికి వచ్చామో అది వారు యేసయ్యకి ఏం చెప్తున్నారు. నువ్వు కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ యేసయ్యతో ప్రార్థనలో చెప్పాలి. మనం మౌనంగా ఉంటే ఏం జరగదు. అద్భుతం నీ నోటిలో నుంచి నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు, నీ నోటిలో నుంచి స్తుతులు బయటికి వెళ్ళినప్పుడు, నీ నోట్లో నుంచి ప్రార్థన బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేవాడు. ఆ ప్రార్థన పొందుకుంటానని ఏం చేయాలా? నమ్మి ప్రార్థన చేయాలా. నమ్మనోడు ఆరాధించడం, నమ్మనోడు ప్రార్థన చేయడు. నీ ప్రార్థన మ్యూజిక్ ఆగిపోకూడదు, పాట ఆగకూడదు. దేవునితో సంభాషించేది, దేవునితో మాట్లాడేది, జవాబు పొందుకుంటున్నావని నమ్మి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి. ఎక్కడ వచ్చారంట? ఇంటపట్ల యేసే దగ్గరికి గుడ్డివారు వచ్చారా? యేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? చెప్పాలి గట్టిగా. ఎందుకు వచ్చారు ఈ గుడ్డివారు? మీరు ఎందుకు వచ్చారు ఈరోజు? చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? ఏదో ఆదివారం రావాలి కాబట్టి. అంటే మీరు ఏం రాలేదు, సిద్ధపాటు కలిగి. ఒకప్పుడు ఎందుకు వచ్చావన్నాడు? చెప్పండి గట్టిగా చెప్పండి, ఎందుకు వచ్చావన్నాడు? యేసే దగ్గరికి ఇద్దరు గుడ్డివారు వచ్చారంట, ఆయన వెంట వస్తున్నారంట. ఎక్కడికి వస్తున్నారంట అంటే వాక్యము దేవుని సన్నిధిని మోసుకొని పోతున్నటువంటి యేసుక్రీస్తు వారు, అద్భుతాలు చేసే యేసుక్రీస్తు వారి వెంట అనేక మంది వస్తారు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలా. ఏమవుతుంది? దేవుని కార్యాలు చూస్తావు. హల్లెలూయా. ఈ గుడ్డివారు యేసే వెంట వస్తున్నారంట. ఏం జరిగిందో చూద్దాం. దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు మేము ఎందు నిమిత్తం వచ్చాం తెలుసా? నీ దగ్గరికి యేసయ్యా ఊరకెళ్ళటానికి కాదు, మాకు 2 కళ్ళు కనబడాలా. ఈరోజు ఊరక మందిరికి వచ్చారనుకో అని అంటున్నావా? అయితే నీ విశ్వాసం వ్యర్థం చేస్తున్నావు. ఈరోజు దేవుని మందిరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ బీపీ, ఈ నొప్పి ఈరోజు వెళ్ళిపోవాలా, ఈ షుగర్ ఈరోజు వెళ్ళిపోవాలా. దావీదు కుమారుడా, ఈరోజు నాకు అద్భుతం జరగాలి అని ఎప్పుడైతే వస్తావో దేవుడు అద్భుతాలు చేస్తాడు యేసు నామములో. చాలామంది సంఘాలు ఊరకెళ్తున్నారు. ఈ ఇద్దరు గుడ్డోలు అన్నారు, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చిరి. ఆ గుడ్డివారు ఎక్కడికి వచ్చారంట? ఆయన యొద్దకు చెప్పండి. ఇప్పుడు ఆయన వద్దకు వచ్చారని చెప్పండి. ఈరోజు ఇంట్లో కూర్చుంటే అద్భుతాలు అయిపోవాలా. ఆయన వద్దకు రా యేసు నామములో. హల్లెలూయా. ఎందుకు మందిరానికి రావాలి? ఆయన అద్భుతాలు చేస్తాడని రావాలి. ఎందుకు మందిరానికి రావాలి? నీ యొక్క రోత జీవితాన్ని తీసివేసి మంచిగా మారుస్తాడు కాబట్టి. ఎందుకు మందిరానికి? ఆయన యొద్దకు నువ్వు రావాలి. అప్పుడు నీ యొద్దకు ఆయన వస్తాడు. ఇప్పుడు ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన నీలో ఉంటాడు, ఆయన నీతో నడుస్తాడు. హల్లెలూయా. అట్ట కాదు, నువ్వు రా ఫస్ట్, అప్పుడు నేను వస్తా. ఇది వాక్యానికి విరుద్ధం. ఇద్దరు గుడ్డివారు అన్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని కేకలేశారా? చిన్నగా ప్రార్థన చేశారా? చెప్పండి బాబు, మనం ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో కేకలేయాలి. ఆయన వద్దకు వచ్చేవారు నమ్మాలి. ఈ వారం నా పరిస్థితి మారిపోతున్నాములో. ఈ రోజు నుంచి దేవుడు కార్యాలు స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో. ఈ రోజు అద్భుతాలు చేయబోతున్నాడు యేసునామములో. ఆమె చెప్పట్లా, నమ్మిన వాడు కేకలేయాలా. హల్లెలూయా. నువ్వు ఆమెన్ అన్నప్పుడల్లా దేవుడు మాట్లాడుతున్న వాక్యం రిసీవ్ చేసుకుంటున్నావు. హల్లెలూయా. నువ్వు హల్లెలూయా అన్నప్పుడల్లా నా జీవితంలో దేవుడు స్తోత్రాలు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మా చర్చిలో పాస్టర్ గారు సైలెంట్ కూర్చుంటారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. ఎప్పుడు వచ్చారో ఎవరు వచ్చారో కూడా తెలియదు పాస్టర్ గారు. అట్లా ఉండకూడదు. నీ సంఘములో కేకలు ఉండాలి. ఆమేన్. పక్కన కూడా కదిలించాలి యేసు నామములో. ఆయన 28వ వచనం.
ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చిరి. ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఏమన్నాడు యేసయ్య? ఇది నేను చేయగలనని నమ్ముతున్నావా? ఈ కళ్ళు ఇవ్వగలను నమ్ముతున్నావా? ఆల్రెడీ నువ్వు చేస్తావనే కదా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని విశ్వాసంతో కేకలేసింది. అయినా అడుగుతున్నాడు యేసయ్య మళ్ళీ, ఇది నేను చేస్తానని మీరు నమ్ముచున్నారా? ఎమ్మటి ఏమన్నారు తెలుసా? చూడండి ఏమన్నారు అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని. నమ్ముచున్నాము ప్రభువా. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్ అంటే నమ్మితే ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. వీళ్ళు గుడ్డివారని వేసే తెలీదా? తెలీదా? ఈరోజు నీ స్థితి అంతా ఆయనకి తెలుసు. అయితే నమ్మితే కేకలై ఈరోజు నా కుటుంబంలో అద్భుతము జరగాల్సిందే. ఈరోజు నా బీపీ నార్మల్ అవ్వాల్సిందే. ఈరోజు నా కుటుంబంలో ఉన్న అశాంతి శాంతిగా మార్చబడాల్సిందే అని కేకలేస్తే నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. యేసునామములో నమ్మికున్నవాడు కేకలేస్తాడు అని చెప్పండి. అందువల్ల నమ్మకం ఉన్నవాడు ప్రార్థిస్తాడు. ఏం చేస్తాడు? ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన ఏమంటే నీకు ఏది కావాలో అడిగి ఏం చేయాలా? పొందుకో యేసునామములో. ఆమేన్. ఏది కావాలో నమ్మి పొందుకో యేసునామములో. ఆయన వద్దకు వచ్చి వారికి దయచేయువాడని నమ్మవలెను కదా. అయితే యేసయ్య అన్నాడు, నువ్వు నమ్ముచున్నావా? ఈ కార్యము జరుగుద్దని నువ్వు నమ్ముచున్నావా? వెంటనే అంటున్నారు వాళ్ళు, అవును ప్రభువా మేము నమ్ముచున్నాము అనగానే యేసయ్య అంటున్నాడు, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున. ఎప్పుడైతే నమ్మారు అప్పుడు దేవుని స్పర్శని పొందుకున్నారు. ఎప్పుడైతే వారు నమ్మారో దేవుని యొక్క తాకిడి వాళ్ళు ఏం చేసింది? తాకింది. నువ్వు ఆరాధిస్తున్న మనుషుల్ని కాదు, నువ్వు ఆరాధిస్తుంది దేవాతి దేవుడిని. నిన్ను సృష్టించిన దేవుణ్ణి, తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను చూసిన దేవుణ్ణి, నిన్ను ఆస్వాదించే దేవుణ్ణి, నిన్ను అభివృద్ధిపరిచే దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి రెండు చేతుల పైకెత్తి ఎన్ని కేకలేసినా సరిపోదు. ఎందుకంటే ఆయన అద్భుతాలు అన్ని అమోఘముగా ఉంటాయి. నీ మాటల్లో వర్ణించలేవు ఆయన ప్రేమని. కవితలతో ఎన్ని కవితలు రాసినా ఆయన ప్రేమని వర్ణించలేవు. కలములతో ఎన్ని పద్యాలు రాసినా ఆయన శక్తిని వివరించలేవు. ఎందుకంటే ఆ కవితల కంటే ఆ శక్తి కంటే ఆయన గొప్పడు యేసయ్య. ఆయన ఆరాధించడానికి నువ్వు తగ్గించుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇద్దరు వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు వారి కనులను ముట్టి మీ నమ్మిక చొప్పున. ఆగండి. ఆయన వారి కనులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును అని చెప్పినంతలో వారి కనులు తెరవబడెను. ఈరోజు నీ జీవితంలో చాలా మూసుకొని ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు తెరవబడాలంటే మీ నమ్మిక చొప్పున అవి తెరవబడబోతున్నాయి. యేసునామములో వామకారి వారికి వామ చేయబోతున్నాడు దేవుడు. అప్పులు తీసివేయబోతున్నాడు. సూపర్ న్యాచురల్ ద్వారాలు తెరవబోతున్నాడు. నీ జీవితంలో ఏది చేయలేని అనుకుంటున్నావో, ఏది జరగదనుకుంటున్నావో, ఈరోజు నీ దేవుడిని నమ్మినట్లయితే నమ్మిన వారి పట్ల ఆయన సూచక్రియలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా మారని దేవుడు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నమ్మిన ఎడలా ఇప్పుడే నీ చేతుల్లో కార్యం జరగబోతుంది యేసునామములో. వారి కనులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పుతుండగా ఇద్దరి కళ్ళు తెరవబడ్డాయంట. హల్లెలూయా. ఎలాంటి అద్భుతమో తెలుసా? ఎలాంటి మిరకిలో తెలుసా? కనబడినటువంటి చూపు నమ్మకంలో దేవుణ్ణి నమ్మటం వల్ల, యేసు దగ్గరికి రావటం వల్ల, యేసుక్రీస్తుని ఫాలో అవటం వల్ల, ఆయన వెంబడిస్తూ రావటం వల్ల, వీళ్ళు విశ్వాసంతో కేక వేయటం వల్ల ఏం జరిగింది? అద్భుతము జరిగింది. దేవుని సందులో కేకలు వేయాలి, వేయకూడదా?
పక్కనోడు ఏమనుకోండి నాకు అనవసరం. ముందు ఈరోజు నేను నా కాలు నొప్పి నుంచి విడిపించబడాలా, ఈరోజు నా నడువు నొప్పి నుంచి విడిపించబడాలా, ఈరోజు నా తలనొప్పి నుంచి విడిపించబడాలా, ఈరోజు క్యాన్సర్ నుంచి విడిపించబడాలా, ఈరోజు నా యొక్క బాధ నుంచి విడిపించబడాలా, ఇంకెంతకాలం భరించాలా, ఎంతకాలం ఈ శోధనలో నేను ఉండాలా. ఈరోజు నా యేసయ్య నమ్ముతున్నా, దావీదు కుమారుడైన యేసయ్య ఈరోజు నేను నమ్ముతున్నా, నాకు అద్భుతం జరగాలి యేసు నామములో. హల్లెలూయా. అయితే ఈరోజు నీ అద్భుతం తెరవబడబోతుంది. ఈరోజు నీ అద్భుతాన్ని దేవుడు తెరుస్తున్నాడు. ఈరోజు నీ అద్భుతాన్ని నేను నమ్మటం వల్ల ఆ అద్భుతం ఈరోజు తెరవబడుతుంది. ఏమవుతుంది అంటే ఈరోజు చాలామంది అప్పులు పోతున్నాయి యేసు నామములో, చాలామంది ఐశ్వర్యవంతులుగా మారిపోతున్నారు యేసు నామములో, చాలామంది రోగాలు పోతున్నాయి యేసు నామములో. దేవుడు నీ పాపము, నిన్ను శోభిస్తున్న పాపము దూరంగా పారేస్తున్నాడు యేసు నామములో. హల్లెలూయా. నమ్మితే పొందుకుంటావు. ఆ యేసయ్య నన్ను కోటీశ్వరుడు చేయబోతున్నాడు. డబ్బులు ఇక్కడొద్దు, ఆడ కావాలా. అంతప్పుడు ఆడ కావాలా? అయితే నీ ఉన్న డబ్బులను నాకు ఇచ్చే, పరలోకం ఆల్రెడీ నీ అద్దెకొచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు బంగారు వీధులు ఎక్కడున్నాయి? అమ్మా లేదు, అక్కడ ఉన్నాయి. ఆడ నువ్వు కోటేశ్వరుడు అవుతావంటే కొంతమంది జీర్ణించుకోలేరు. ఇట్ట కదులుతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రాస్పర్ దాన్ని వేరే చేశారు. ఇది ప్రాస్పరిటీ గాస్పల్. ఏ గాస్పల్? అందులో ఏ గాస్పల్? ఓహో, ప్రాస్పరిటీ గాస్పల్ నీకు వద్దా? అయితే నీ దగ్గర ఉన్న డబ్బులను నాకు ఇచ్చేయి. బట్టలు ఏనోడుగా ఉండాలి, నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలా? ఎంతమందికి పేస్ట్కి డబ్బులు కావాలా? పేస్ట్ కొనడానికి డబ్బులు కావాలా వద్దా? చెప్పండి. నువ్వు లేకపోతే నోరంతా గబ్బు కొట్టుద్ది. నీ దగ్గరికి ఊరు కూర్చోరు. పేస్ట్ కొనడానికి డబ్బులు కావాలా వద్దా? అన్నం తినడానికి డబ్బులు కావాలా వద్దా? చెప్పండి బాబాయ్. తగ్గు మాత్రము దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? ఏమిస్తాడు? అయితే మన దేవుడు లాజరు దేవుడు కాదు, మన దేవుడు అబ్రాము దేవుడు. అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రాము దేవుడు ఎంత రిచ్చో తెలుసా? అబ్రాము రిచ్, నువ్వు కూడా రిచ్చే. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నమ్ముతావా? అయితే కోటీశ్వరుడు అవుతావు. హల్లెలూయా. కోటీశ్వరుడు ఎందుకో తెలుసా? సువార్త చేయడానికి కోటీశ్వరుడు అవ్వాలా, అనేక సంఘాలు కట్టడానికి కోటీశ్వరుడు అవ్వాలా, అనేక మందిని పోషించడానికి కోటీశ్వరుడు అవ్వాలా, అనేక సంఘాలకి, అనేక దైవజనులకి పోషించే వ్యక్తిగా మారిపోవాలా. హల్లెలూయా. దేవుని అద్భుతము, దేవుని శక్తిని, దేవుడు డబ్బులు ఇస్తాడని నంబరు. అబ్రాహాముని దేవుడు ధనవంతుడిగా చేశాడా? చేయలేదా? అందుకే వాక్యం తెలుసుకో. మీరు వాక్యం చదవరు, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు అంటారు. అబ్రాహాము చూడు ఎంత ధనవంతుడు చేశాడంటే, ఒకసారి ఆదికాండం రండి, 13వ అధ్యాయము. ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. అబ్రాము వెండి బంగారము. వెండి ఉందంట, బంగారం. అందుబట్టి అబ్రాహాము దగ్గర వెండి బంగారము, పశువులు కలిగి బహు ధనవంతుడు అంట. బహు ధనవంతుడు అనండి. ఇప్పుడు అబ్రాహాముని ధనవంతుడిగా చేసింది ఎవరో? వినపట్ల. మోసే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిని ఏమని పరిచయం చేసుకున్నాడు? మోసే దగ్గరికి వచ్చి ఆ పొదల నుంచి మాట్లాడుతున్నాడు, నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. హల్లెలూయా. అంటే ధనవంతులకు దేవుడా కాదా? ఆయన దేవుడే. ఇప్పుడు నేను ధనవంతుడిగా చేస్తాడు చేయడా? నాకు చిన్న ఇల్లు, నాకు చిన్న బాత్రూమ్, నాకు చిన్న కారు, నాకు చిన్న మంచం. హల్లెలూయా. ఇక్కడ ఏమో వద్దు, అంత పరలోకం ఆల్రెడీ నీలోనే ఉంది. నేను నీ కోసము దరిద్రునయ్యా, మీరు ధనవంతులు కావాలని. ఆమేన్ అనడా లేదా? అంటే నమ్మితే పొందుకుంటావు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీకు డబ్బు పోతే నాకు ఇచ్చేయని చెప్పండి. నేను చెప్పేది నిజాలా కాదా? నిజమే అంటారా? చెప్పాలి, నిజమే అంటారా? మన దేవుడు అబ్రాహాము దేవుడు. అబ్రాహాముకి ఏమున్నాయి? వెండి. చెప్పట్లేదండి, వెండి వద్దు మనకి. నెక్స్ట్ ఏంటిది? బంగారం ఏం పెట్టుకోకూడదు, మొత్తం పికేయి. నెక్స్ట్ ఏంటి? పశువులు కలిగాడట. మన సంఘాలు అందరూ పేదోళ్ళకు కనపడతారు. ఏమీ లేనివారు అంతా పరలోకమే, మాకు ఏమి వద్దు, ఉన్నే కూడా వద్దు, పీకేస్తాం. అయితే మన దేవుడు
బంగారములు వెండి ఇచ్చే దేవుడా కాదా? అది పెట్టుకోకపోతే అది వాళ్ళ విశ్వాసం, మనకు అనవసరం. కానీ వాక్యం చెప్తున్న మాటలో మనము నమ్మితే మనం అద్భుతాలు చూస్తాం. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్. మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి అన్నప్పుడు ఎవడైనా అనండి. అన్నప్పుడు అవిశ్వాసి అయినా విశ్వాసి అయినా దేవుని నమ్మావా, విశ్వాసం ఉంచావా? అయితే ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను. అడిగేదాన్నంట సందేహింపక అడగాలంట. అడిగేదాన్ని ఏం చేయాలా? ఈరోజు ఈ కాలు నొప్పి పోవాలా, ఇంక మళ్ళీ వస్తుంది అనే థాట్ ఉండకూడదు నీకు. ఈ కడుపు నొప్పి ఈరోజు వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది అనే థాట్ ఉండకూడదు నీకు. ఈరోజు నేను నమ్ముతున్నా, ఇంకెప్పటికీ కనబడదు యేసు నామములో. ఈరోజు చాలామంది రోగాలు స్వస్థపడుతున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియక వాళ్ళు నమ్ముతున్నారు మళ్ళీ వస్తుందని. ఒక ఆమెకి ఫోన్లో ప్రార్థన చేశారు. గత కొన్ని నెలలుగా బాగా నడుము నొప్పితో బాధపడతా ఉన్నాను. నేను ప్రార్థన చేసిన తర్వాత అమ్మా పరీక్షించుకో అన్నా. ఆమె ఎమ్మటే ఉండి, మంచి విశ్వాసాలు చర్చికి రెగ్యులర్ పోతాంట. ఎమ్మటే ఉండి ఇప్పుడే పోతా పాస్టర్ గారు, మరి ఎందుకు ప్రార్థన చేయమన్నా? ఒకళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయమన్నా? పోద్దనే ప్రార్థన చేయమన్నావు కదా, మరి ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలా? నమ్మాలా లేదా? చెప్పండి, నమ్మాలా లేదా? ఎమ్మట ఆమె ఏముంటుంది తెలుసా? ఇప్పుడే పోతా పాస్టర్ గారు, ఇప్పుడే పోతా పాస్టర్ గారు అని. మళ్ళీ ఏమని తెలుసా? డాక్టర్ చెప్పాడు పాస్టర్ గారు, ఇది ఇప్పుడు పోదంట. ఎవరు చెప్పారు? ఓ, ఆయన్ని నమ్మి విశ్వసించావు కానీ యేసే మాటను విశ్వసిస్తున్నావా? ఒకవేళ ఇప్పుడు పోయినా మళ్ళీ వస్తుందేమో, ఎందుకంటే ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడు, కాళ్ళు అరిగిపోయినాయి, మళ్ళీ వస్తుందేమో. ఒక్కసారి పోతుంది, యేసే తీసివేస్తాడు అని నమ్మావా, అని విశ్వసించావా, ఆయన మహిమ చూస్తావా? దెయ్యం ఒకసారి పోతే మళ్ళీ వస్తుందా? నువ్వు పిలిస్తే తప్ప రాదు మళ్ళీ గారికి. నువ్వు పిలుస్తున్నావు, దా నా ఇల్లు ఖాళీగా ఉంది, రా వచ్చేయి, మనిద్దరం స్నేహం చేద్దాం. ఈరోజు రోగంతో స్నేహం చేస్తున్నావు, బాధతో స్నేహం చేస్తున్నావు. ఈరోజు యేసయ్య యేసు నామములో చెప్పాలి, ఈ వ్యాధి నా శరీరంలో ఉండటానికి వీలు లేదు, ఎందుకంటే నా యేసయ్య స్వస్థపరిచేవాడని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. చదవండి, నిశ్చయముగా ఆయన నా రోగములను భరించాడు. ఎందుకు భరించాడు? నీకు రోగాలు ఉండకూడదని. అందుకని ఎవడైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపకుండా తాను చెప్పినది జరుగునని నమ్మినడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పాను. ఏమండి, కొండను చూసి ఎప్పుడైనా బొమ్మని చెప్పావా? కొండ వెళ్ళి సముద్రంలో పడు, అప్పుడు ఎమ్మటిన వస్తుంది నీ మనసు. ఎట్టలేగి శుద్ధి ఎట్టబడుతుంది? ఇంత పెద్ద కొండ ఎలాగ పైకి లెగుస్తుంది, ఎలాగ సముద్రంలో పడుద్ది? నా యేసయ్య చెప్పాడు పడుద్దని నేను నమ్ముతా. అది ఎలా పడుద్దో నాకు తెలియదు, ఎలా లేచుద్దో నాకు తెలియదు. నా యేసయ్య చెప్పాడు ఎత్తబడి సముద్రంలో పడుద్దని నేను నమ్ముతున్నా. అది ఏదైనా సరే నా జీవితంలో మార్పు జరగాల్సిందే. గట్టిగా చెప్పండి, రోగం పోవాల్సిందే. ఉంచుకుంటే ఉంచుకోమ్మా అని చెప్పండి. నమ్మితే నువ్వు మహిమ చూస్తావు. యేసే ఔషధము అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ యేసే ఔషధం ఏంటో తెలుసా? ప్రార్థన, వాక్యము, ఆయన సన్నిధిలో కూర్చోవటం, అదే నీకు ఔషధము. ఆయన వాక్యము నీ ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుందంట. అందపండి, వాక్యము నా ఎముకలకు సత్తునిస్తుంది.
నేను ఇప్పుడు మత్తయి సువార్త అని చెప్పి నువ్వు వాక్యం తీసి నాతో పాటు చదువుతున్నావు అనుకో, అప్పుడేం కలుగుతుంది? నీకు విశ్వాసం కలుగుతుంది. నువ్వు పలుకుతున్నప్పుడే నీ శరీరంలోంచి రోగాలు వెళ్ళిపోతాయి యేసు నామములో. కొంతమంది బైబిల్ తీరు, నువ్వు చెప్పుకో మార్కు సువార్త అని చెప్పు, మత్తయి సువార్త నువ్వు చదవరు చాలామంది. మార్కు సువార్త రండి 11వ అధ్యాయము రండి 22 నుంచి 24 చదవండి ఒకసారి. ఎప్పుడైతే ఆ వాక్యం చదువుతున్నావు నువ్వు కూడా చదవాలి ఆ వాక్యాన్ని. అది నిజమైన విశ్వాసము. దేవుని సన్నిధికి నమ్మి వస్తే ఆయన ఉన్నాడని గ్రహించు, ఆయన సన్నిధి ఉందని గ్రహించు, ఆయన చూస్తాడని గ్రహించు, ఆయన సన్నిధిలో నుంచి అద్భుతం పొందుకోవడానికి ప్రయత్నం చేయ. మొదలుపడు, విను, లోబడు, బాగుపడు. లోకం కట్ చేస్తే దేవుడు ఆన్ అవుతాడు. లోకం పట్టుకొని దేవుని సన్నిధి తీసుకొచ్చి లోకంతో ఉంటే దేవుడు ఆన్ కాడు. దేవుడు కనపడు నీకేమి. ఇప్పుడు ఏ కొండ అయినా, అది ఏ కొండ అయినా, నీకు వ్యాధి అనే కొండ ఉందా? విశ్వాస కాదు. ఎవడైనా ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడుద్ది అని నమ్మిన ఎడల, నువ్వు నమ్మితే ఆ కొండ వెళ్ళి ఎక్కడ పడుతుంట? సముద్రంలో పడుతుంట. హల్లెలూయా. నెక్స్ట్ 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, నమ్మి ప్రార్థన చేయాలా, నమ్మకుండా ప్రార్థన చేయాలా? ఈరోజు ఆ నమ్మకం లేదు కాబట్టి మనం ప్రార్థన చేయట్లే. నువ్వు నమ్మకం ఉంటే ప్రార్థన చేస్తావు. నా యేసయ్య నా జీవితాన్ని మారుస్తాడు అని నువ్వు నమ్మితే నువ్వు ప్రార్థన చేస్తావు. ఎందుకు తెలుసా? ప్రార్థన నీ జీవితంలో అనేక రెల్మ్స్ని, అనేక డైమెన్షన్స్ని, అనేక అద్భుతాలు జరిగిస్తుంది. అద్భుతాలు జరగాలంటే ప్రార్థించే వ్యక్తిగానే ఉండాలి. అందుకే మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నమ్మితే పొందుకుంటావంట. అందుకని నమ్మితే పొందుకుంటావని చెప్పండి. అందుకని యేసయ్య నా భవిష్యత్తుని మార్చేస్తాడు. నమ్మితేనే. ఈరోజు చర్చిలు కొట్టే వాళ్ళందరూ నమ్మకం వాళ్ళుగా నమ్మకం వస్తే వెళ్తే ఏమొద్దా అనుకునే వాళ్ళందరూ, నమ్మకం లేని వాళ్ళందరూ విశ్వాసులు కాదు, అవిశ్వాసులు బ్రతుకుతున్న విశ్వాసులు. పేరుకి విశ్వాసులు కానీ ఉండేది అవిశ్వాసంలో. దేవుని సన్నిధికి రాకుండా నా జీవితాన్ని మారుస్తాడు, నా బిడ్డ జీవితాన్ని మారుస్తాడు, నా కుటుంబాన్ని మారుస్తాడు, నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, నా యేసయ్య నా జీవితం అద్భుతాలు చేస్తాడు, ఈ అప్పులు తీసివేస్తాడు అని నమ్మిన వారు దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు అద్భుతం జరుగుతుంది. వాళ్ళు ప్రార్థిస్తారు, వాళ్ళు ఆరాధిస్తారు, వాళ్ళు స్తుతిస్తారు, వాళ్ళు ఆయన కేకలేస్తారు, అరుస్తారు ఆయన సన్నిధిలో. అంటే మీరు అడుగుతున్న వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. అంటే అడక్క ముందే నమ్మాలా, అడిగిన తర్వాత నమ్మాలా? అడక్క ముందే నమ్మితే అప్పుడు అద్భుతం జరుగుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నమ్మిన వారే దయ్యాలు కొడతారు. ఒక దయ్యం బయటకు వస్తుందంటే దేవుని సన్నిధిలో ఆగలేక బయటకు వస్తుంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏ సూచక్రియలు? ఆయన నమ్మాడు, ఆయన చేస్తున్నాడు. నువ్వు నమ్ము, నీ కూడా చేస్తాడు. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున దయ్యములు వెళ్ళగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడుతారు. పాములను ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైనది ఏది త్రాగినను నువ్వు నమ్మితే పామును ఎత్తుకుంటావు పైకి. విషకరమైనది అంటే దేని గుర్తు? మరణాన్ని తీసుకొచ్చే ప్రతి వ్యాధిని, విషాన్ని తోడు తీసివేస్తాడు యేసునామములో. అన్నప్పుడు నమ్మితేనే. నా కూతురు భవిష్యత్తు మారుద్దని నమ్ము, నా కొడుకు భవిష్యత్తు మారుద్దని నమ్ము, నా భర్త మారుతాడని నమ్ము, నా అప్పులు పోతాయని నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు. నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఈ శాస్త్రులు పరిచయాలు ఎవరు? వాక్యం తెలిసిన వారు, జ్ఞానవంతులు, బోధకులు. వీళ్ళకి జ్ఞానం చాలా ఎక్కువ ఉంది. శాస్త్రులు ఏం చేస్తారు? ఉన్న వాక్యాన్ని లేదని చెప్తారు. పరిచయాలు ఏం చేస్తారు? లేని వాక్యాన్ని తీసుకొచ్చి కలుపుతారు. ఉన్న వాక్యాన్ని లేదని చెప్పేది బోధలు చాలా ఉన్నాయా లేవా? వీళ్ళెవరు?
సొద్దుకేయులు. ఎవరు? గట్టి చెప్పండి బాబాయ్, ఎవరు వీళ్ళు? సొద్దుకేయులు. ఉన్న వాక్యం లేదని చెప్తారు వీళ్ళు. దేవుడు అద్భుతాలు చేశాడా? చెప్పట్లా. నిన్న చేశాడా? మొన్న చేశాడా? ఈరోజు చేస్తాడా? రేపు చేస్తాడా? ఎల్లుండి చేస్తాడా? వీళ్ళు ఉన్నదాన్ని లేదని చెప్తారంట. వీళ్ళు సొద్దుకేయులు. శాస్త్రులు ఎవరు చూడండి ఒకసారి. వీళ్ళు ఏం చేస్తారు? లేని దాన్ని తీసుకొచ్చి కలుపుతారు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండమని యేసయ్య అప్పుడే చెప్పాడు. ఈ పులిసిన పిండితో జాగ్రత్త. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆయనను శోధించుటకు. అన్నప్పుడు యేసయ్యని శోధిస్తున్నారు వీళ్ళు. ఏంటంట? ఎవరు శోధిస్తున్నారు? యేసయ్యనే శోధిస్తున్నారు. ఈ పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు, వాక్యం తెలిసిన వారు, దేవుని వాక్య జ్ఞానం తెలిసిన వారు. ఏమన్నారు? శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుటకై ఆకాశము నుండి ఒక సూచక క్రియను, మాకు ఆకాశం నుండి ఒక సూచక్రియ తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదని, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు గదా. మీరు ఆకాశము వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను మీరు వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ఏమన్నాడు? వ్యభిచారమైన చెడ్డతరం వారు ఏమడుగుతున్నారంట? సూచక్రియలు అడుగుతున్నారంట. అంతగా అద్భుతాల మీద నమ్మకం లేకపోతే నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. విచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదు. ఎవరైతే దేవుణ్ణి శోధించడానికి వస్తారో వాళ్ళ అద్భుతాలు చూడలేరు, పొందుకోలేరు. శోధించమాక, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వసించావు, అద్భుతం జరగాల్సిందే. చెడిపోయిన నీరుని బాగు చేయడానికి ఒక ప్రవక్త ఎలీషా ఉప్పుని తీసుకొని రమ్మంటాడు. ఏం తీసుకురమ్మంటాడు? చెడిపోయిన నీరులో ఉప్పు ఇంకా ఏమవుతాయి? ఆ నీరు మధురముగా మార్చబడతాయి. హల్లెలూయా. అది వాళ్ళ విశ్వాసం. అక్కడ దేవుడు చెప్పలా, ఎలీషా ఉప్పు తీసుకురమ్మని చెప్పాడు. ఎలీషా ఉప్పేస్తే బాగుపడితే నమ్మాడు. ఒక దగ్గర గొడవలు పడిపోద్ది నీళ్ళలో. మీరు కథలు చూశారు కదా, బైబిల్లో ఉంది అది. ప్రవక్త అంటాడు, ఒక కర్ర ఎరగొట్టి దానిలో వేయి అంటాడు. ఆ నీటిలో ఆ కర్ర వేయగానే గొడవలు తేలాడుతుంది. నువ్వు ఏ విధంగా నమ్మితే సృష్టి నీకు ఆ విధంగా రెస్పాండ్ అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నమ్మిన దాన్ని చేసేది నువ్వు నమ్ముకున్న దేవుడా. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధన గూర్చి జాగ్రత్త పడాలంట. మనం వాళ్ళ బోధన గురించి ఏమవ్వాలంట? జాగ్రత్త. అంటే సద్దుకయ్యుల బోధ ఉంది, పరిసయ్యుల బోధ ఉందా లేదా? ఉంది. అన్ని బోధలు రైట్ కాదండోయ్. ఆయనకి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ చెప్పాడు వాక్యం. అన్ని బోధలు కరెక్ట్ కాదు. నీ ఆత్మతో సరి చూసుకోవాలి. నిజమైన సంఘంలో దేవుని శక్తి కనబడుతుంది. అయితే పరిసయ్యులు సద్దుకయ్యులను బోధన గురించి ఏమన్నాడు? జాగ్రత్త పడాలంట. జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారి గ్రహించింది. ఇది యేసయ్య చెప్పాడా? ఇంకెవరైనా చెప్పారా? యేసయ్య చెప్పాడు. వీళ్ళ బోధన గురించి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? సమాజాన్ని చెరుపుతారు, క్రైస్తవత్వాన్ని చెరుపుతారు, పులిసిన పిండిని చెరుపుతారు. యేసయ్యలో శక్తి ఉందా లేదా? ఉంది. యెజబెల్ ఆత్మ, సంఘాలకు చిచ్చులు, దైవజనులకు కొట్లాట్లు, ఏది చేస్తుంది ఎవరు? యెజబెల్ ఆత్మ, దురాత్మ ఏది చేస్తుందో గుర్తుపట్టలేని సంఘాలుగా మనం ఉన్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని బోధలు మంచి కాదు, పులిసిన పిండి కూడా ఉంది. సద్దుకేలు శాస్త్రులతో జాగ్రత్త. హల్లెలూయా. చూడొకసారి యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా ఆమెతో అనెను. నువ్వు నమ్మితే నా మహిమ చూస్తావని నేను నీకు చెప్పలేదా? ఏంటి ఇక్కడ స్టోరీ? లాజరు చచ్చిపోయాడు, 4 రోజులైంది. యేసయ్య ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రాయిని తీసివేయండి అంటే, అయ్యా 4 దినాలు అయిపోయింది, ఒకవేళ తీస్తే కంపు కొట్టుద్ది, వద్దు ప్రభువా, లాజరు చచ్చిపోయాడు కదా, వదిలేసే ప్రభువా అని మార్త అంటుంటే, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నమ్మితే నా మహిమ చూస్తావని నేను నీకు చెప్పలేదా? అందపడి నమ్మితే ఆయన మహిమ చూస్తానని నాకు తెలుసు. అందపడి హల్లెలూయా. అందుకొని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. అందపడి నమ్మితే ఆయన మహిమ చూస్తాను. ఏం చూస్తాను? నమ్మితే ఏమవుతావు? ఆయన మహిమ చూస్తావు. అందరూ అన్నారు 4 దినాలు అయిపోయింది, వాసన కొడుతుంది, వద్దు మారుతా ఉంటుంది, వద్దు అయ్యా నేను చెప్పలేదా? తీసేరు. ఒకే ఒక్క మాట ఏమో తెలుసా? లాజరు అక్కడే ఉండరాడా? బయటికి నువ్వు దేంట్లో అయితే ఈరోజు బంధించబడ్డావో దేవుడు చెప్తున్నాడు, అమ్మా మార్తా, ఓ మరియా, ఓ యోహానా, ఓ బ్రదరు, యేసునామములో బయటికి రా. దేవుడిని బయటికి రామంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బంధించబడిన స్థితిలోంచి బయటికి రా, ఆ వ్యాధులోంచి బయటికి రా, ఆ లేమిలోంచి బయటికి రా. దేవుడు పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా. హల్లెలూయా. లోపల ఉండమంటున్నాడా? బయటికి రమ్మంటున్నాడా? నేను లోపలే ఉంటా, సమస్య లోపలే ఉంటా. ఈ వ్యాధి పోదయ్యా, ఈ రోగం పోదయ్యా, ఈ కాళ్ళే పోదయ్యా, ఈ సమస్య పోదయ్యా, ఇది ఇంతే అయ్యా, ఇది మారదయ్యా, నువ్వు అట్టే ఉండయ్యా. కానీ నా యేసయ్య బయటికి తీసుకొచ్చేవాడు. హల్లెలూయా. ఏ దేంట్లో అయితే నువ్వు బంధించబడున్నావో నా యేసయ్య చెప్తున్నాడు, బయటికి రా. ఆయన మహిమ చూస్తావు. ఆయన మహిమ చూపించడానికి ఆ ప్రేతల వస్త్రం కలిగినటువంటి లాజరు ఎగురుకుంటా బయటకు వచ్చాడు. ఒక ఆమె చచ్చిపోయింది, ఒక కుమారి చచ్చిపోయింది. ఆ బోధకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తె చావు బతుకులో ఉంది, నువ్వు రాయ్యా అని యేసయ్యని అడుగుతా ఉంటే, యేసయ్య ఇంకా కదలడు, అక్కడే ఉంటాడు. అంతలోకే ఆ తండ్రికి వార్త వస్తుంది. ఎవరు తెలుసా? నీ కుమార్తె చనిపోయింది, ఆయన ఇబ్బంది పెట్టవాక. చచ్చిపోయింది, వదిలేయి, ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టవాక. అప్పుడు అక్కడ యేసయ్య ఏమంటాడు తెలుసా? నన్ను ఆశ్చర్యం కలిగించింది తెలుసా? నమ్మిక మాత్రం ఉంచు. ఒకసారి రండి, భలే ఉంటుంది. లూకా సువార్త 8వ అధ్యాయం 49-50 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. అప్పుడు యేసయ్య అన్నాడు, ఓ చనిపోయిందా, రండి మనమందరము మధ్యాహ్నం 3 గంటలకు పాతి పెట్టిన సమాచారం కలుసుకుందాం అని చెప్పాడు యేసయ్య. చూడండి ఏం చెప్పాడు బోధకుడు. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రముంచు. చచ్చిపోయిందయ్యా అంటే ఈయన భయపడద్దు అంటాడేంది? చచ్చిపోయిందిరా బాబు అంటే యేసయ్య ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచు. ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు.
అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుచుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయేనని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అపహాసం చేశారంట. చచ్చిపోయిందయ్యా, ఇప్పుడు వచ్చినావా ఏం చేయటానికి? మీరు కూడా అనొచ్చు, ఇప్పుడు ఏం చేస్తాడులే యేసయ్య, శరీరం అంతా ఉడికిపోయింది, ఇంకా బ్లెస్ చేస్తాడా? నేను ముసలి దాన్ని అయిపోయా, ఇంకా నన్ను ఆరోగ్యవంతురాలుగా చేస్తాడా? ఏ టైం అయినా ఆయన టైము వచ్చినప్పుడు యవ్వన బలముతో నింపుతాడు యేసయ్య. అప్పుడు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పండి. ఆల్రెడీ చచ్చిపోయిందని చెప్తుంటే ఈయనేమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచు. యేసయ్య అక్కడికి వెళ్ళాడు, అందరు రొమ్ము కొట్టుకుంటున్నారు. యేసయ్యా చచ్చిపోయింది, యేసయ్యా ముందు వచ్చుంటే బాగుండేదయ్యా, ముందు ఉపవాసం చేస్తే బాగుండేది, ముందు ప్రార్థన చేస్తే బాగుండేది, చచ్చిపోయిందయ్యా. ఏబా బడిపడి అందరూ మొత్తాన్ని బడి పంపించాడు. ఒకే ఒక్క మాట, తల్లి పకుమి, చిన్నదానా లెమ్మని చెప్పి ఆ కుటుంబం అంతా కొద్ది నిమిషాల క్రితము మరణ అవస్థలో కుమార్తె కోల్పోయి బాధతో ఏడుపుతో ఉంది. యేసయ్య సువార్త తీసుకొచ్చాడు. ఏంటో తెలుసా? చనిపోయిన వారు లేపటం. హల్లెలూయా. నీ కూతురు చచ్చిపోయిందా అనేసి ఏడ్చాడు. అడగపోయి చెప్పండి బాబోయ్. RIP, రెస్ట్ ఇన్ పీస్. ఆ కుటుంబంలో పీస్ లేదంటే వీళ్ళు పీస్ పలుకుతుంటారు. ఇక రెస్ట్ ఇన్, ఏం రెస్ట్ ఏం పీసు? పీస్ ఇచ్చేది యేసయ్య. హల్లెలూయా. అందపండి, సమాధానం ఇచ్చేది యేసయ్య అని చెప్పండి. మే గాడ్ కంఫర్ట్ యూ. దేవుడు మిమ్మల్ని ఆదరించాలి. హల్లెలూయా. వేదనలో బాధలో ఉన్నారు వాళ్ళు, వెళ్ళి ఆదరించు, వెళ్ళి ప్రార్థించు, వెళ్ళి హత్తుకో, వెళ్ళి లేవనెత్తు, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచు. యేసయ్య అక్కడ పోయి ఏమన్నాడు? ఏడిసే వాళ్ళందరూ ముందు బయట పంపించాడు. పోండి బయట పండి. ఆమె నిద్రిస్తుంది కానీ చనిపోలే. హల్లెలూయా. రియల్గా చనిపోయింది, కానీ దేవుని రాజ్యంలో చనిపోయినది కూడా తిరిగి లేస్తుంది. హల్లెలూయా. అన్న అవుతాడు, తల్లి తక్కువ చిన్నదానా లే. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావు నాకు తెలియదు. నా యేసయ్య చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. నీ ప్రతి పరిస్థితి మారిపోబోతుంది. నీ అప్పుల బాధ మారిపోబోతుంది, నీ అనారోగ్యం మారిపోబోతుంది, నీలో ఉన్న ప్రతి బలహీనత మారిపోబోతుంది. నమ్మిక మాత్రం ఉంచు. పొందుకుంటావు ఆయన శక్తిని. హల్లెలూయా. పొందుకుంటావు ఆయన సమృద్ధిని, పొందుకుంటావు ఆయన ఆశీర్వాదాన్ని, పొందుకుంటావు ఆయన మేలుని, పొందుకుంటావు అద్భుతాలని, పొందుకుంటావు ఆయన అద్భుత సూచక్రియల్ని. ఈరోజు నమ్మిక మాత్రం ఉంచు. అది ఎలాంటి పరిస్థితి అయినా, అది మరణమైనా, అది రోగమైనా, అది వేదనైనా, నా యేసయ్య ప్రతి పరిస్థితిని మార్చేయబోతున్నాడు. అందబడి నమ్ము, గట్టిగా నమ్ము. పక్కలో చెప్పండి, నమ్ము. పొందుకుంటావు. ఏంటిది? ఆయన మహిమని. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఏ బలహీనతలో, ఏ వ్యాధిలో ఉన్నా ఇప్పుడే దేవుడు స్వస్థత విడుదల చేస్తున్నాడు. స్వస్థత విడుదల చేస్తున్నాడు. స్వస్థత విడుదల చేస్తున్నాడు. సమృద్ధి విడుదల చేస్తున్నాడు. ఐ స్పీక్ టు ద అట్మాస్ఫియర్, ఐ స్పీక్ టు ద realms, ఐ స్పీక్ టు ద డైమెన్షన్స్. యు రిసీవ్ ప్రాస్పరిటీ ఫ్రమ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అద్భుతాన్ని పొందుకోబోతున్నావు. మీకోసం దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. ఆ నేత్రాలు తెరుస్తున్న దేవుడు మీకు ద్వారాలు తెరుస్తున్నాడు. హల్లెలూయా. అందపండి, యేసయ్యా నాకు అద్భుతము కావాలి. అడగండి గట్టిగా, యేసయ్యా. అంత గట్టిగా, యేసయ్యా నాకు అద్భుతము కావాలి, సూచక్రియలు కావాలి, స్వస్థతలు కావాలి, విడుదల కావాలి. ఇప్పుడే నేను పొందుకుంటున్నాను యేసు నామములో. ఆమేన్. అంతపడి నమ్ము, పొందుకుంటావు. అది ఎలాంటి పరిస్థితి అయినా. ఆమేన్.